Hi, I'm Dr. Rosha, gynecologist from Medistar Hospital, Amirpet branch. పీసీఓడి సమస్య ఉన్న వాళ్ళలో స్కాన్ చాలా ఫ్రీక్వెంట్గా చేస్తూ ఉంటారు. స్కాన్లో మరి ఏం తెలుస్తుంది? పీసీఓడి అనే డిసీజ్ స్కాన్లో తెలిసే విశేషాలు ఏంటి అంటే, ప్రతి ఆడవాళ్ళలో 2 ఓవరీస్ ఉంటాయి. ఈచ్ ఓవరీలో ఎన్ని ఫాలికల్స్ అనేవి ఉన్నాయి. ఫాలికల్స్ చిన్నగా చాలా ఉంటాయి. పాలీసిస్టిక్ డిసీజ్ అనేది. ఒకవేళ ఆ ఫాలికల్స్ చిన్నగా 2 to 9 mm కంటే తక్కువగా ఉండాలి. అండ్ ఇట్ షుడ్ బి మోర్ దెన్ 20 ఫాలికల్స్ ఇన్ ఈచ్ ఓవరీ. ప్రతి ఓవరీలో కదా అన్ని ఫాలికల్స్ కంటే ఎక్కువ ఉంటే కనుక అప్పుడు పాలిసిస్టిక్ ఓవరీస్ అని చెప్పే అవకాశం ఉంటుంది. బట్ అకార్డింగ్ టు ద లేటెస్ట్ గైడ్లైన్స్, స్కాన్లో మాత్రమే పీసీఓడి ఉంది, పాలిసిస్టిక్ ఓవరీస్ ఉన్నాయని అంటే ఇట్ ఈస్ నాట్ ఎ క్రైటీరియా ఫర్ డయాగ్నోసింగ్ పీసీఓడి. అది కూడా ఎవరిలో పెద్ద మనిషి అయ్యి 8 సంవత్సరాల లోపు ఆడవాళ్ళల్లో, చిన్నపిల్లలలో పీసీఓడి ఉండడం చాలా కామన్. అది న్యాచురల్గా నార్మల్ వాళ్ళలో కూడా ఉంటుంది. సో దట్ ఈస్ నాట్ కన్సిడర్డ్ పీసీఓడి డిసీజ్. టీనేజ్ వాళ్ళలో పీరియడ్స్ టైంకి రాకపోవడము, దాంతోపాటు హైపర్ ఆండ్రోజెనిజం అంటారు. అంటే ఆడవాళ్ళల్లో కూడా టెస్టోస్టెరాన్ హార్మోన్ లెవెల్స్ ఎక్కువ ఉండడం వల్ల వచ్చే ఫేషియల్ హెయిర్, యాక్నే, హెయిర్ ఊరిపోవడము, దాంతోపాటు బ్లడ్ లెవెల్స్లో టెస్టోస్టెరాన్ హార్మోన్ ఎక్కువగా ఉండడం అనేది వెరీ ఇంపార్టెంట్. ఆ రెండు ఉంటే కనుక పీసీఓడి అని డయాగ్నోస్ చేయొచ్చు. థ్యాంక్ యూ. మీకు మంచి ఆరోగ్యం కోసం ఎల్లప్పుడూ తోడుగా మెడిస్టార్ హాస్పిటల్స్.